మానవత్వం రోజురోజుకి మంటగలిసిపోతుంది. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన భూపతి తన నలుగురు కూతుళ్లతో ఆల్విన్ కాలనీలో కిరాయికుంటున్నాడు. ఈ రోజు భూపతి హాస్పిటల్లో చనిపోతే ఇంటి ఓనర్ శవాన్ని ఇంటికి తీసుకురావద్దని, ఇంట్లో ఎవరు ఏడవద్దని, శవాన్ని డైరెక్ట్ గా శ్మశాన వాటికకి తీసుకుపోవాలని ఇంటి ఓనర్ కిరాయికుంటున్న వాళ్లకు చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ఆయన దహన సంస్కారాలకి కావలసిన మొత్తం ఖర్చు తానే చూసుకుంటానని చెప్పి దగ్గరుండి చేయించడం జరిగింది. కాలనీ ఫస్ట్ ఫేజ్లో ఉంటామండి మేము. ఇలా మా నాన్నగారు ఈరోజు అనుకోకుండా చనిపోయారు హాస్పిటల్లో, హార్ట్ అటాక్ వచ్చి. సో అక్కడ ఓనర్స్ ఉన్న రెంటల్ ఓనర్స్ వాళ్ళు రానివ్వలేదు. శవాన్ని ఇంటికి తీసుకురావద్దు, డైరెక్ట్ మేము హాస్పిటల్ నుంచి శ్మశాన వాటికి తీసుకొచ్చి వచ్చామండి. అక్కడికి వచ్చిన తర్వాత కార్పొరేటర్ గారు వెంకటేష్ గౌడ్ గారు మాకు ఆర్థిక సహాయం చేశారండి. వారికి చాలా చాలా ధన్యవాదాలండి సహాయం చేసినందుకు. ఈరోజు ఒక రెంట్కుంటూ ఒక పెద్ద మనిషి చనిపోతే, కానీ రెంట్ అయితే తీసుకుంటారు కానీ చనిపోతే సావును ఇంటి దాకా కూడా రాణిస్తలేరు, స్పందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన కార్పొరేటర్ వెంకటేశ్వర గారు వచ్చి 10,000 రూపాయలు ఆయన సొంతంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, కానీ ఇటువంటి ఎవ్వరు ఓనర్లు ఇట్లా చెయ్యొద్దు. ఆల్విన్ కాలనీ కిరాయి ఇంట్లో వాళ్ళను తీసుకుపోయి వాళ్ళను చనిపోతే హాస్పిటల్లో చనిపోతే ఇంటికి తీసుకుపోతే రానియలేరంట. వాళ్ళు ఎవరు చెప్పారో కానీ పాపం వాళ్ళు నాకు ఫోన్ చేసారు. ఫోన్ చేయగానే నేను ఎమర్జెన్సీ పోతే ఇక్కడ గుబ్బులగుట్ట శ్మశానాడికి తీసుకురావడం జరిగింది. అక్కడ రాగానే నేను వాళ్ళని చూసి బాధ తట్టుకోలేక వాళ్ళకు నేను మొత్తం ఎంత అంతో నేనే చేస్తానమ్మా అని చెప్పి వాళ్ళు 5 మంది ఆడపిల్లలకు వాళ్ళ బంధువులకు అందరు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ వ్యవస్థ వాళ్ళు చనిపోయారంటే మన ఇంట్లో కూడా చనిపోతారు. కిరాయి ఇంట్లో కిరాయి ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ ఇల్లు కింద లెక్క. అది చాలా తప్పు. ఇట్లా ఈ పనితీరు మంచిది కాదు. ఎందుకంటే ఇంట్లోకి రానికపోవడం అనేది మంచిది కాదు. నాకు చాలా బాధ వేసింది. నేను వాళ్ళకందరికీ సానుభూతి చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి నేనున్నానమ్మా మీకు అని చెప్పి సాగు చేయడం కూడా మొత్తం నా డబ్బులతోటే టోటల్ ఖర్చు ఎంతైనా నేనే పెట్టని చెప్పి నేనే ఖర్చు పెట్టి సాగు చేయడం చేస్తాను.